నీకోసం ఎవరో వచ్చారు. ఎవడో తెలీదు. బ్యాక్ ఫీల్డ్ లో నీకోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ రిషి, భానుప్రసాద్, ఎంపీ. ఐఎమ్ అజయ్స్ ఫాదర్. హలో సార్. ఏం లేదు రిషి, సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అజయ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దానికి కారణం నువ్వే అని తెలిసింది. అజయ్కి చిన్నప్పుడు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేనే క్లాస్లో ఫస్ట్ వస్తే అవి కొనిస్తాను ఇవి కొనిస్తానని చదువు వాడికి అలవాటు చేశా. నెమ్మదిగా ఫస్ట్ ర్యాంక్ అనేది వాడికి పిచ్చిలా మారిపోయింది. ఇప్పటి వరకు ఎవరు వాడికి అడ్డుపడలేదు. ఫస్ట్ టైం నువ్వు అడ్డుపడ్డావు. నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుందని చెప్పడానికి వచ్చా. అసూయేస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. మీ కొడుకు ఫస్ట్ రావాలనుకోవడంలో తప్పులేదు సార్, కానీ దానికోసం ఇంకొకని వెనక పడిపోమంటున్నారు చూసారా, అది తప్పు. నాకు ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. అదే తప్పు మీ కొడుకు చేశాడు. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. ఎంత కావాలి? ప్రతిదానికి ఓ రేటు ఉంటుందయ్యా. అసలే నాన్న క్లర్క్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో చిన్న ఫ్లాట్. చెప్పు ఎంత కావాలో. నీకెంత కావాలి? అలవాటు అనుకుంటాగా తీసుకోవటం ఇవ్వటం. రేట్ ఎంత ఫిక్స్ చేయి. ఈ రోజు నుంచి సరిగ్గా ఇదే వడ్డీతో సహా ఇచ్చేస్తా. అన్న చెప్పిందేనో, లేకపోతే ఎవడరాది? ఎవడా మాట ఉంది? నేనే. లేకపోతే లేకపోతే ఏంట్రా? లేకపోతే ఏంట్రా? ఏం లేదు. ఈ మొక్క ముందే చెప్పుంటే ఇంత జరిగేది కాదు కదరా. ఎలాంటి సౌండ్ చేయకుండా వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. మా నానేదో పీకుతాడని నీ కొడుకు నిన్నే నమ్ముతున్నాడు. ఇలా జరిగిందని తెలిసిందనుకో, ఆడికి నీ మీద ఉన్న ఆ నమ్మకం కూడా చచ్చిపోద్ది. కనీసం అదన్నా మిగల్ని. రేట్ ఎంతో ఫిక్స్ చేయి. ఈ రోజు నుంచి సరిగ్గా 5 ఏళ్ళు.